జై శ్రీకృష్ణ అందరికీ. చిన్న చిన్న డిజైన్ నెక్స్ మన దగ్గర క్యాన్వర్స్ లేనప్పుడు ఇది రివర్స్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం సన్నగా పల్చగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా పట్టుదే, ఇది కూడా లైనింగ్ కూడా పల్చగా ఉంటుంది. సో పల్చగా ఉండకుండా మనకు బక్రం అంటే క్యాన్వర్స్ వేస్తే ఏ విధంగా థిక్గా ఉంటుందో అలాగే మనం క్లాత్తో కూడా సెట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు ఇది కట్ చేస్తే ఇందులో నుండి ఈ పీస్ వచ్చేసింది కదా, ఈ పీస్ని నేను ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని సేమ్ ఈ పీస్ ఎలాగైతే ఉందో ఆ విధంగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ని నేను ఈ విధంగా మనం ఇక్కడ కార్నర్కి ఒక స్టిచ్, ఇక్కడ కార్నర్కి ఒక స్టిచ్ వేసుకొని టోటల్గా మనం జాయింట్ అయితే చేసుకోవాలి. కరెక్ట్ మూల ఎక్కడ ఉందో చూసుకొని ఇలా కార్నర్కి అయితే జాయింట్ చేసుకోవాలి. ఇది ఆపోజిట్ పొజిషన్లో చూసి జాయిన్ చేసుకోవాలి, లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం నార్మల్గా రివర్స్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది థిక్గా మనకు క్యాన్వాస్ వేసుకుంటే ఏ విధంగా వస్తుందో అలా వచ్చేస్తుంది. మనకు ఈ క్లాత్ ఏదైతే జాయింట్ చేసుకున్నామో ఆ క్లాత్ లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. కరెక్ట్గా మనం పాదం ఖర్చుతోటి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకోకుండా పాదం ఖర్చుతో చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ చేస్తే మనం కట్ చేసుకున్న షేప్ డిఫరెంట్గా అయిపోతుంది. సో టోటల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మూల దగ్గర ఒక టాకా కొట్టుకుంటే మూల దగ్గర చినిగిపోకుండా ఉంటుంది. కుట్టిన తర్వాత క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకొని ఎక్కడెక్కడ వంపులు ఉన్నాయో అక్కడైతే కచ్చలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా వస్తుంది. క్లాత్ కూడా మందంగా ఉంటుంది. రివర్స్ చేసినప్పుడు ఇలా ప్లెయిన్గా కూడా ఉండకుండా చూడండి, అక్కడ గట్టిగా ఉంది, దొడ్డుగా పొంగిపోకుండా ఉంటుంది. సో క్యాన్వాస్ లేని వాళ్ళు ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే మీకు అలా యూజ్ ఉంటుంది. ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.